ఏడేళ్ల బాలుడు వేదాలను పఠిస్తే ఎలా ఉంటుంది? సాక్షాత్తు ఆ దత్తాత్రేయుడే నరహరిగా అవతరిస్తే. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ గురుచరిత్రలోని 11వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. శ్రీ పాదశ్రీ వల్లభ స్వామి వారు తన మొదటి అవతారంలో అంబిక అనే భక్తురాలికి ఇచ్చిన వరం ప్రకారం ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా గ్రామంలో అంబా అనే పేరుతో జన్మించింది. ఆమెకు మాధవ శర్మ అనే శివభక్తునితో వివాహం జరిగింది. ఆ దంపతులు నిరంతరం శివారాధనలో గడిపేవారు. వారి భక్తికి మెచ్చి 16 ఏళ్ల తర్వాత అంబ గర్భవతి అయింది. ఒక శుభముహూర్తాన అంబ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. సాధారణంగా శిశువులు పుట్టగానే ఏడుస్తారు. కానీ ఈ బాలుడు ఏడవకుండా స్పష్టంగా ఓం అనే ప్రణవనాదాన్ని ఉచ్చరించాడు. జ్యోతిష్యులు ఆ బాలుని జాతకాన్ని చూచి ఇతడు సాక్షాత్తు భగవంతుడే, లోకాన్ని ఉద్ధరించడానికి జన్మించాడు. ఇతడు గృహస్థుడుగా ఉండడు, చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్గురు అవుతాడు అని భవిష్యత్తును చెప్పారు. తల్లిదండ్రులు ఆ బాలునికి నరహరి అని నామకరణం చేశారు. నరహరి పెరిగి పెద్దవాడవుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడేవాడు కాదు. ఎవరైనా పలకరిస్తే కేవలం ఓం అని మాత్రమే సమాధానం ఇచ్చేవాడు. తన 7వ ఏట వరకు ఆయన మౌనంగానే ఉన్నాడు. ఒకనాడు తల్లి తన కొడుకు మూగవాడని బాధపడుతుండగా నరహరి ఒక ఇనుపు వస్తువును తాకి దానిని బంగారంగా మార్చి తన దైవత్వాన్ని చూపాడు. నాకు ఉపనయనం చేస్తే నేను మాట్లాడతాను అని సైగలతో తల్లికి తెలిపాడు. ఉపనయనం సమయం రానే వచ్చింది. తండ్రి నరహరి చెవిలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ వెంటనే నరహరి తన మౌనాన్ని వీడి తల్లి వద్దకు వెళ్ళి భవతి భిక్షాందేహి అని భిక్ష అడిగాడు. తల్లి కోరిక మేరకు వరుసగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్ణ వేదాలలోని మొదటి మంత్రాలను అత్యంత స్పష్టంగా పఠించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ 7 ఏళ్ల బాలుని నోట వేదఘోష విన్న పండితులు ఆయన సాక్షాత్తు దత్తాత్రేయుడని గ్రహించి నమస్కరించారు. ఉపనయనం ముగిసిన వెంటనే నరహరి తన తల్లిదండ్రుల వద్దకు వచ్చి, నేను లోక కళ్యాణం కోసం, ధర్మరక్షణ కోసం సన్యాసం స్వీకరించి తీర్థయాత్రకు వెళ్ళాలి, నన్ను దీవించి పంపండి అని కోరాడు. ఒకగానొక కొడుకును వెళ్ళిపోతుంటే తల్లి అంబిక తల్లడిల్లిపోయింది. అప్పుడు నరహరి తన తల్లికి జ్ఞానోదయం కలిగించాడు. ఆమెకు తన పూర్వజన్మ శృతిని ప్రసాదించాడు. తల్లికి తన పూర్వజన్మలో ప్రాణాపాయంను రక్షించిన శ్రీ పాదశ్రీ వల్లభ స్వామి తానేనని దర్శనమిచ్చాడు. అమ్మా, నీకు మరో 4 సంతానం కలుగుతారు. వారు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటారు. నా అవతార లక్ష్యం నెరవేరడానికి నన్ను అనుమతించు అని కోరాడు. భగవంతుని సంకల్పాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు భారమైన హృదయాలతో ఆయనను అనుమతించారు. అలా 7 ఏళ్ల ప్రాయంలోనే నరహరి తన గృహాన్ని వీడి సన్యాసాన్ని స్వీకరించి తీర్థయాత్రలకు బయలుదేరారు. ఆయననే తర్వాతి కాలంలో శ్రీ నృసింహ సరస్వతి స్వామిగా ప్రసిద్ధి చెంది ఎన్నో లీలలను ప్రదర్శించారు. శ్రీ దత్తాయ గురువే నమః.